దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యంకు లోపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను పిల్లారా. మరి మనమందరము సంఘంలో చేర్చబడిన మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లారా. మరి పిల్లారా, సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి క్రైస్తవుడు పొందుకోవాల్సినది ఏది? బహుమానమా, జీతమా, లేక ప్రతిదండన అనే అంశము. మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మరి చెప్పబడినవి కావు. మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశం కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును సరిదిద్దుకోవడానికే మరి క్రీస్తు మమ్మలను బలవంతం చేయడం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకొని మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను పిల్లారా. మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు అంశము క్రైస్తవుడు పొందుకోవాల్సినది ఏది? బహుమానమా, జీతమా, లేక ప్రతిదండన అనే అంశము పిల్లారా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము క్రీస్తు మహిమను ధరించుకున్నాము. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము సంఘంలో చేర్చబడిన మనము క్రైస్తవేతరులుగా పిలువబడుతున్న మనము మరి క్రీస్తును ధరించుకున్న మనము ఆ క్రీస్తు మహిమను పొందుకున్న మహిమను మనం అనేకులకు ప్రకటించాలి. ఆ ప్రకటించడం ద్వారా మనము జీతము పొందుకోవాలి పిల్లరా. మరి లేకుండా ఏదో వస్తున్నా పోతున్నా అనుకుంటా నామకార్థంగా జీవిస్తే, నామకార్థంగా ఏదో జీవితం వెలబుచ్చుకుంటే మరణిస్తే మరి పాతాళం చేరిపోయే భయంకరమైన పరిస్థితి, ప్రతిదండన. చూడండి పిల్లరా, నామకార్థంగా జీవించకూడదు. మరి మనం పొందుకున్న మహిమ ఏది? క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆ మహిమను పొందుకోవాలి. ఆ మహిమను పొందుకోవాలంటే ఏ విధంగా ఉండాలి? మరి ఏ విధంగా మనము ఆత్మీయతలో మరి దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎలా ఎదగాలి? మరి ఎదుగుతూ మనము మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చి మరి మనకు జీతం ఇస్తాడు. ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నేను వస్తున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు పిల్లారా. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి లేకుంటే ఏదో క్రైస్తవుడిగా ఉన్నాను కాబట్టి, క్రైస్తవుడిగా మరి బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నాకు పరలోకం తప్పదని ఏదో వస్తున్నా పోతున్నా అనుకుంటా సంఘానికి వచ్చి కానుకేసి పాట పాడి ఎవరి పని వారిపోయి మన పని మనం చేసుకుంటే మనకు పరలోకం ఇస్తాడా? ఆ బహుమానం ఇస్తాడా? జీతం పొందుకుంటామా? లేకుంటే ప్రతిదండన అనేది ఉంటుందా అనేది లేఖనానుసారంగా మనము ఈరోజు నేర్చుకుందాం పిల్లారా. మనము ఈ వాక్యాన్ని నేర్చుకొని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం పిల్లారా. మరి బహుమానం గురించి మనం నేర్చుకుందాం పిల్లారా. బహుమానము, జీతము, లేక ప్రతిదండన. మరి మనం మొట్టమొదటిగా దేని గురించి నేర్చుకుందాము? బహుమానం గురించి నేర్చుకుందాం పిల్లారా. బహుమానము ఎవరన్నా మరి బహుమానం అనేది ఉచితంగా ఇవ్వబడినది. చూడండి పిల్లరా, ఆ ఉచితంగా ఇవ్వబడిన బహుమానమును మనము ఎలా దాన్ని కాపాడుకుంటున్నాము? చూడండి పిల్లరా, మరి ఆ బహుమానం అనేది ఉచితంగా
అది దేవుని కృప. చూడండి పిల్లరా, అది దేవుని కృప వలనే. మనం ఏదో పని చేసినామని కాదు, దేవుని కృప వలన. చూడండి పిల్లరా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 రాయబడిన మాట, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి పిల్లరా, మనం ఏదో పని చేసినామని కాదు, అది దేవుని వరమే. చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. చూడండి పిల్లరా, దేవుని వరము. చూడండి పిల్లరా, మరి ఆ దేవుని వరం ఎలా? పని చేస్తే వచ్చేదా, పని చేయకుండా వచ్చేదా? చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది 4:5 పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. చూడండి, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. చూడండి పిల్లరా, మనం పని చేయకున్నా కానీ విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమయ్యే గొప్ప ధన్యత అని మరి వాక్యం చెప్తున్న పిల్లరా. మరి మనం పని చేయకున్నా కానీ విశ్వాసం ఉంచడం ద్వారా, చూడండి విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కృపామాదైశ్వర్యము. చూడండి పిల్లరా, దేవుని కృపామాదైశ్వర్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 రాయబడ్డది, దేవుని కృపామాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, చూడండి, ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి పిల్లరా, ఆయన రక్తం వలన మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి పిల్లరా, మనం ఏదో పని చేసినామని కాదు, పని చేయకున్నా కానీ పని చేయని వానికే విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులమయ్యే గొప్ప ధన్యత ఆ దేవుని మహా కృపామాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఏ ప్రియుని యందు? యేసుక్రీస్తునందు. చూడండి, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, యేసుక్రీస్తు రక్తం వలన మనందరి కోసం, మనందరం పాపంలో మరి కొట్టుమిట్టాడుతున్నప్పుడు మరణిస్తే పాతాళానికి జోగాడుతున్న మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు దేవుని పనిని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. అత్యంత దేవుని పనిని సంపూర్ణం చేశాడు. దేవుని పని ఏంది? ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఇచ్చ. చూడండి పిల్లలు, ఆ దేవుని ఇచ్చను మరి నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం వల్ల మనకు విమోచన, పాప క్షమాపణ కలిగి ఉన్నదని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఉచితంగా నీతిమంతులమయ్యే అవకాశం, ఉచితంగా, చూడండి పిల్లరా, ఉచితంగా నీతిమంతులమయ్యే అవకాశం. రోమీయులకు రాసిన పత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, నమ్మువారికి క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులమయ్యే అవకాశము. చూడండి పిల్లరా, మరి నీతిమంతులమయ్యే, ఉచితంగా నీతిమంతులయ్యే అవకాశము. మీరు కృపచేతనే కానీ ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. చూడండి పిల్లరా, మీరు కృపచేతనే కానీ ధర్మశాస్త్రంలోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. చూడండి పిల్లరా, పాపము ప్రభుత్వము చేయదు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు వచ్చేంజుడు ధర్మశాస్త్రం అందరినీ పాపములు బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రమును అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి చూడండి మరి కొత్త నిబంధన క్రీస్తు కృప ద్వారా, దేవుని కృప ద్వారా మనము నీతిమంతులమయ్యే గొప్ప అవకాశం పిల్లరా. మరి ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ భాగ్యం మీద ప్రభుత్వము మరి అధికారం చేయదు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు అయితే ఆ ప్రభుత్వము మీద అధికారం చేయలేదో, మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచితే పాపం మీద మనకు ప్రభుత్వము అధికారం చేయదు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్టే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దరిద్రం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం. ఆయన ధనవంతుడై ఉండి ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో దేవుడితో సమానుడుగా ఉండ గొప్ప భాగ్యాన్ని
మనందరి కోసము విడిచిపెట్టుకొని రిక్తునిగా చేసుకొని తను తాను రిక్తునిగా చేసుకొని చూడండి, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలని. చూడండి, ఆయన దరిద్రుడుగా తను తాను రిక్తునిగా చేసుకొని దరిద్రుడు వల్ల మనం ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. చూడండి, మనందరి కోసము శిలువయాగం పొందాడు పిల్లారా. మనందరి కోసం మనందరిని నీతిమంతులుగా చేయడానికి, మనకందరికీ ఉచితంగా నీతిమంతులుగా అయ్యే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు పిల్లరా. గొప్ప బహుమానం కలగవలనని. చూడండి, ఆ బహుమానము క్రీస్తును మరించుకోవడము ఒక గొప్ప బహుమానమని. ఆ బహుమానము మనం పొందుకునే వారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? చూడండి పిల్లరా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:34 వచనము, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. చూడండి, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి గొప్ప బహుమానం కలుగును. ఆ బహుమానం అనేది మనం పొందుకున్న వారముగా ఆ అనుభూతి మనము కలుగుతున్నదా? క్రీస్తును ధరించుకున్న మనము ఆ గొప్ప బహుమానం ఉన్నది, ఆ బహుమానాన్ని కాపాడుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అటువలే మీరు బహుగా బహుమానము పొందవలనని పరిగెత్తుడి. చూడండి పిల్లరా, మనం పరిగెత్తాలి. పరుగు, మనకు ఒక పరుగు అనేది ఉన్నది. క్రైస్తవుడికి ఒక పరుగు. ఆ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెట్టాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:24 వచనంలో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందవలని పరిగెత్తుడి. చూడండి పిల్ల, పరుగు పందెంలో ఎంతోమంది పాల్గొంటారు, కానీ అందులోనే ఒక్కరే బహుమానం అనేది వస్తుంది. అలాగంటూ అటువలే మీరు బహుమానము పొందినట్టు పరిగెత్తుడి. ఆ బహుమానం పొందేటట్టు పరిగెత్తాలి. అందుకోసమే క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, ఆ మహిమను పొందుకున్న మనము, ఆ మహిమను కాపాడుకుంటూ ఆ బహుమానం పొందవాలని ఓపికతో పరిగెట్టాలి. ఆ బహుమానం కాపాడుకోవాలి. చూడండి పిల్లరా, అందుకోసమే క్రీస్తునందు ఉన్నతమైన బహుమానం కలిగినట్లు క్రీస్తు యేసు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 వచనము, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు చూడండి పిల్లరా, ఆ బహుమానం ఉన్నది, ఆ బహుమానం యొద్దకే పరిగెడుతున్నాను అంటున్నాడు. ఆ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఆ ఓపికతో పరిగెడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి పిల్ల, గురి ఎత్తకే పరిగెత్తే విధంగా మనం ఉన్నామా? మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? ఆ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన చూడండి, మనము కష్టపడకున్న విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడని, తిరిగి లేచాడని విశ్వసించి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న ఆ మహిమను పొందుకున్న మనము ఆ బహుమానము పొందాలని పరిగెడుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే క్రీస్తును హత్తుకొనని వాడెవడైనా మీ బహుమానము అపహరిస్తాడట. చూడండి పిల్లరా, శిరస్సును హత్తుకొనని వాడు మీ బహుమానమును అపహరించేవాడున్నాడు. ఎవడో? సాతాను చేతడు శరీరాశ, నేత్రాశ, జీవోబ్డమ్మాన్ని ఎప్పుడు నీకు శరీరాన్ని తొలగిస్తాడు. తిను, తాగు, సంతోషించు, ఇదే నీ జీవితం అని శరీరానికి ఎప్పుడూ ఆశలు కల్పిస్తూ ఉంటాడు. ఆశలు కల్పించేవాడు నీ పక్కనే ఉంటాడు. అందుకోసమే వాడిని లక్ష్య పెట్టకుండా ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని క్రీస్తు యేసునందు కలిగిన ఆ బహుమానం కాపాడుకోవడానికి పరిగెత్తే విధంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? చూడండి పిల్ల, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:19 వచనంలో, శిరస్సును హత్తుకొనని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నది. చూడండి పిల్ల, శిరస్సును హత్తుకుని వారమైతే శిరస్సును హత్తుకున్న వారముగా కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగులో వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవడం మన ఆత్మీయ ప్రయాణమును కొనసాగించాలి. అందుకోసమే క్రైస్తవుడు పొందుకోవాల్సినది ఏంటి? బహుమానమా? జీతమా? ఏంటి?
చూడండి పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఆ బహుమానము పొందడానికి మనం పరిగెడుతున్నామా, ఓపిక కలిగి ఉన్నామా? చూడండి, మరి ఆ శిరస్సును హత్తుకొనని వాడు ఎవడన్నా ఉంటాడా అంటే ఉన్నాడు. సాతాను శరీరాశ, నేత్రాశ, శరీరానికే ఆశలు కల్పిస్తాడు. చూడండి పిల్లలు, ఎప్పుడు శరీరానికి ఆత్మకి ఎప్పుడు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆత్మ అంటది వాక్యం చదువుకో, సంఘానికి వెళ్ళు అంటే ఏం వెళ్తావు, అక్కడ బిర్యానీ ఉన్నది, అక్కడ పెడతారట బిర్యానీ, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని శరీరం నేను మరి ఎప్పుడు ఉర్రుదలు ఇస్తూనే ఉంటుంది శరీరం. చూడండి పిల్లలు, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత శరీర క్రియలు చంపిన వాడే క్రైస్తవుడు. చూడండి పిల్లలు, ఎప్పుడు ఆత్మకు పగ్గం వేయాలి. చూడండి, గుర్రం ఎక్కినప్పుడు ఆ కళ్ళెం పట్టుకొని ఎప్పుడు గుర్రాన్ని మనం సవారీ చేసేటప్పుడు మరి ఆ పగ్గాన్ని పట్టుకోవాలి, కళ్ళెం పట్టుకోవాలి ఎప్పుడు. అందుకోసమే శరీరాన్ని ఎప్పుడు ఆత్మచేత శరీర క్రియలను చంపాలంటే ఎప్పుడు శరీరానికి కళ్ళెం వేయాలి. అందుకోసమే పిల్లారా మనం ఆలోచన చేయాలి. బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రోవలు వెళ్ళకండి అంటున్నాడు. చూడండి పిల్లలు, యూదా రాసిన పత్రిక 1:11 అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. చూడండి, కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురంగా పరిగెత్తిరి. కోరావు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. చూడండి పిల్లరా, అలాంటి మార్గంగా వెళ్ళకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. కయ్యను నడిచిన మార్గంన వెళ్ళకూడదు. చూడండి, వారు కూడా ప్రయాసపడుతున్నారు కానీ నశించిపోయే ప్రయాసము. అందుకోసమే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని శరీరాన్ని ఉర్రుతలూగిస్తాడు. తిను, తాగు, సంతోషించు, ఇదే నీ జీవితం అని వాడు సాతాను నేను ఎప్పుడు ఆశలు కల్పిస్తూనే ఉంటాడు. అందుకోసమే శరీరాన్ని ఉర్రుతలూగించే విధంగా ఉంటాడు పిల్లరా. అలా ఉండకూడదని లేఖనాలు చెప్తున్నాయి. అందే పిల్లరా, ఇంకోటి మరి జీతము. ఆ జీతమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, జీతమును గురించి చూడండి పిల్లరా, మరి ఆ జీతము ఏంటి? జీతము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మరి క్రీస్తు పనిలో మనం పొందుకున్న బహుమానాన్ని కాపాడుకుంటూ ఆ బహుమానం పొందే విధంగా పరిగెడుతున్నామా? ఆ పరిగెడితే మనకు జీతం అనేది ఇస్తుంది. ఆ జీతం ఇవ్వడానికి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వారి జీతం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు పిల్లరా. మరి ఏంటి జీతము? చూడండి, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము. ఏంటండి? సత్క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు. మన జీవితంలో వాక్యం చెప్తున్న ప్రకారం మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి మనం ఆ విధంగా బ్రతుకుతున్నామా? అలాంటి బతుకు జీవితం కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి బ్రదర్, ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరి ఆయన చేసిన పని అయి ఉన్నప్పుడు ఆయన పని కోసం మనం పరిగెత్తాలి. మరి మనం ఏం చేస్తున్నాం? చూడండి పిల్లరా, సత్క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏం చేసినాడు? దేవుని పనిని సంపూర్ణం చేశాడు, రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను పొందుకున్న అపొస్తలులు ఏం చేశారు? రక్షణను గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది అయ్యా. చూడండి పిల్లరా, మరి అందుకోసమే సత్క్రియలు చేయుటకై మనము నియమింపబడిన వారమని లేఖనం చెప్తుంది. అందుకోసం క్రీస్తునందు సృష్టింపబడిన వారము. అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే పని చేయువానికి జీతము. రోమీయులకు రాసిన పత్రిక 4:4 పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. చూడండి, పని చేయువానికి రుణము దానమని కానీ పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. చూడండి బర్రా, ఈరోజు మనము పని చేస్తున్నాము. ఏదైనా ఒక కంపెనీలో పని చేస్తే నెల నిండిందాక మనము కష్టపడాలి, అప్పుడు మనకు జీతం అనేది వస్తుంది. యజమాని దగ్గర ఏదైనా పని చేసినాం మనకు ఒక రోజు, ఆ రోజు కష్టపడి రాత్రి అంతవరకు పని చేస్తే అప్పుడు మనకు జీతం అనేది ఇస్తాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆ జీతం పుచ్చుకునే వారంగా మనం కష్టపడుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది మనమే ఆలోచన చేయాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 5:19 మరియు పనివాడు తన జీతానికి పాత్రుడు. 2-3 సాక్షుల ఎదుటనే కానీ పెద్ద మీద దోషారోపణ చేయకూడదు. పనివాడు జీతానికి పాత్రుడు. మనం పని చేస్తే మనం జీతానికి అర్హులము. మనము పని చేయకుండా జీతం ఏమంటే ఇస్తారా? ఇయ్యరు. చూడండి పిల్ల, మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. అందుకోసమే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:8 నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే,
ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. చూడండి పిల్లరా, నాటువాడును నీళ్లు పోయేవాడును వారు పనులు వేరా ఉన్నాయి. వారి పనిని బట్టి వారికి ప్రతిఫలము దక్కుతుంది అంటున్నాడు పిల్లరా. నాటువాడు నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి కష్టం పడి మరి సువార్త నిమిత్తం కష్టపడి అనేకులకు మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో, అనేకులు మరి రక్షణ లేక నిత్య నరకానికి జోగాడుతున్న వారి కోసం సువార్తను ప్రకటించే వారముగా ఉన్నామా? మరి మన పని మనమే చేసుకుంటున్నామా? చూడండి పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. అనేకులు ఆత్మలు రక్షణ లేక నిత్య నాశనానికి వెళ్తున్న వారందరికీ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ సువార్తను ప్రకటించవలసిన వారముగా ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారముగా ఉన్నామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:14 పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడి జీతం పుచ్చుకొనును. చూడండి పిల్ల, పునాది మీద కట్టిన పని నిలిచిన వాడు జీతం పుచ్చుకొనును. పునాది ఎవరో చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఆ మహిమను ధరించుకున్న మనము ఆ మహిమను గురించి అనేకులకు ప్రకటిస్తాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన రక్షణ. మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటిస్తే నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడునని లేఖనం చెప్తున్నదే. పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే మనమే ఆలోచన చేయాలి. పునాది మీద కట్టబడాలి. ఆ కట్టబడిన వాడికే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును. చూడండి బ్రా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి పునాది మీద కట్టబడిన వారముగా ఉన్నామా? మరి చూడండి, ఇసుక మీద కట్టబడిన ఇల్లు మాదిరిగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? బండ మీద కట్టినవాడు ఇల్లు కట్టితే మరి వరద వచ్చును, ఆ వరద తాకిడికి తట్టుకొని ఉండును. ఇసుక మీద కట్టిన వాడి ఇల్లు కూలిపోతాట. చూడండి, అందుకోసమే పునాది మీద మనం కట్టబడిన వారముగా ఉండాలి. పునాది మీద కట్టబడిన వారముగా ఉంటూ మనము జీతం పుచ్చుకునే వారంగా ఉండాలి అని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతం పుచ్చుకును. అందుకోసమే పిల్లరా, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. చూడండి, ఇష్టపడాలి. చూడండి, అందుకోసమే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు? ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? గొప్ప రక్షణను మనకు సిద్ధపరిచాడు. ఆ రక్షణను మనం భయంతో వణుకుతో కాపాడుకోవాలి. ఆ రక్షణను అనేకులకు ప్రకటించే వారముగా ఉన్నామా? క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారముగా ఉన్నామా? చూడండి పిల్లల, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:17 ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. అందుకోసమే గృహ నిర్వాహకత్వము అప్పగింపబడి ఉన్నది. ఇష్టపడి చేయాలి, కష్టపడితే ఆ పరలోకంలో జీతం అనేది ఉన్నది. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. చూడండి, నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. చూడండి, నేను వచ్చేటప్పుడు ఎలాంటి తల ఎత్తుకునేవాడుగా ఉంటావా, తల దించుకునేవాడుగా ఉంటావా? ఎలాంటి పరిస్థితిలో ఉంటావు? యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే, అయ్యో నేను ఇంతమందికి సువార్తను చెప్పాను, ఇంతమందిని రక్షణలోకి తీసుకొచ్చాను అని తలెత్తుకునే వారంగా ఉంటామా? పని చేసేవాడు ధైర్యంగా ఉంటాడు. పని అయినవాడు చూడండి పిల్లరా, ఒక తలంతు 2 తలంతులు 5 తలంతులు తీసుకున్నవారు ఎలా ఉన్నారు? ఒక్క తలంతు తీసుకున్నవాడు మాట్లాడు, నువ్వు కఠినడవు, నువ్వు ఇలాంటి వాడవు, అలాంటి వాడవు, అందుకోసం నేను భూమిలో పాతేసిన అంటే నిన్ని పాతేయండి అని చెప్పారు. అది 2 తలంతులు తీసుకున్నవాడు 2 తలంతులు సంపాదించిన బలానమ్మకమైన దాసుడా, 5 తలంతులు తీసుకున్నాడు 5 తలంతులు బలానమ్మకమైన దాసుడా అన్నాడు. పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే పిల్లరా, మరి యోహాను సువార్త 4:36 విత్తువాడు కోయువాడు సంతోషించినట్లు, కోయువాడు జీతము పుచ్చుకున్నట్లు నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. చూడండి పిల్లరా, విత్తువాడు కోయువాడు సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకున్నట్లు నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. అందుకోసమే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? పని చేసే వారంగా ఉన్నామా? ఆ పని చేసి జీతం పుచ్చుకునే వారంగా ఉన్నామా? ఓపికతో పరిగెడుతున్నామా? ఆ బహుమానం పొందడానికి పరిగెడుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం?
అది మనల్ని మనమే ఆలోచన చేయాలి. క్రైస్తవుడు పొందుకోవాల్సినది బహుమానమా? ఆ బహుమానం పొందడానికి పరిగెడుతున్నామా? ఓపికతో పరిగెడుతున్నామా? మరి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై మనము పొందుకున్న ఆ బహుమానమును, ఆ పొందుకున్న మహిమను మరి ప్రకటించే వారంగా ఉన్నామా? ఆ జీతం పొందుకునే వారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి పిల్లరా, మరి ఇంకోటి ప్రతిదండన. చూడండి, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై బహుమానం పొందుకునే వారంగా ఓపికతో పరిగెట్టాలి. మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడు. ఆ మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారముగా మనం జీతం పొందుకునే వారముగా పనిచేయాలి. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? లేక మరి ఈ రెండు పొందుకోలేక మరి ప్రతిదండన పొందుకునే వారముగా ఉన్నామా? ప్రతిదండన గురించి మనము లేఖనాల పరిశీలన చేద్దాం పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖమును, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతిదండనను, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యముల గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారు, రుజువు పరుచుకుంటురి. చూడండి పిల్లరా, మరి ఇలాంటి పరిస్థితిలో ప్రతిదండన పొందకుండా మీరు జాగ్రత్తగా పడండి. జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతిదండనను, ఎట్టి ఆగ్రహమునకైనను, ఎట్టి భయమునకైనను, ఎట్టి అభిలాషకైనను, ఎట్టి ఆసక్తికైనను, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. చూడండి పిల్ల, పుట్టించునో చూడుడి. ఆ కార్యముల గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటురి. చూడండి పరా, ఎలాంటి కష్టపడుతున్నారు మీరు. ప్రతిదండన ఉన్నది, ఆ ప్రతిదండన తప్పించుకోవడానికి కష్టపడుతున్నారు. చూడండి, కష్టపడుతున్నారు, అలా కష్టపడాలి. ప్రతిదండన ఉన్నది, ఆ ప్రతిదండన తప్పించుకోవడానికి మరి ఓపికతో పరిగెట్టాలి. బహుమానం పొందడానికి, జీతం పొందుకునే వారంగా ఆసక్తి కలిగి ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం, మీరు సంపూర్ణ విధేయత కనపరచునప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడుచున్నాము. చూడండి పిల్లరా, అవిధేయతకును ప్రతిదండన సిద్ధపడి ఉన్నాము. చూడండి పిల్లరా, మనం ఆలోచన, మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు, సంపూర్ణ విధేయత ఎప్పుడు కనపరుస్తామో? సర్వసత్యం తెలుసుకొని దాన్ని అనుసరించి ప్రకటించి ఆ విధంగా సంపూర్ణ సిద్ధతి కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండనకు సిద్ధపడి ఉన్నాము. ప్రతిదండన ఎప్పుడో పని చేయని వానికి ప్రతిదండన. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ఈ విషయమందును అతిక్రమించు తన సహోదరునికి మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటిని విషయమై ప్రతిదండన చేయువాడు. చూడండి, మేము పూర్వం చెప్పామే, ఆ విషయంలో ప్రతిదండన చేయువాడు. అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి అని లేఖనం చెప్తుంది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు. చూడండి, దేవుణ్ణి ఎరగని వారికి ఇప్పుడు వస్తున్నామే, సంఘానికి వస్తున్నాము. దేవుని సంకల్పం ఏంటి? దేవుని సంకల్పం బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను పొందుకున్న వారు ఏం చేశారు? రక్షణను అనేకులకు ప్రకటించారు. నేను మనమైన ఆత్మ నిత్యనాశనానికి వెడుతున్న వారందరినీ రక్షించడానికి సువార్తను ప్రకటించారు. మనమందు క్రీస్తునందు సృష్టింపబడిన వారమై మనం ఏం చేస్తున్నాము? మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేయాలి. అదే సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని సువార్త ప్రకటిస్తే ఆ సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన అని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, రాజు అందరికీ అధిపతియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి. చూడండి పిల్లరా, అధికారము, ఈ లోకాధికారం ఏందట? రాజు అందరికీ అధిపతియు, నాయకులు దుర్మార్గులను ప్రతిదండన చేయునప్పుడు సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారికి లోబడి ఉండండి. ఈ అధికారము, లోకాధికారము మనము అనుకుంటే వచ్చేది కాదు, దేవుని వలన కలిగింది. అధికారులకు లోబడి ఉండండి అని చెప్తున్నది పిల్లరా. అధికారులకు లోబడకుంటే ప్రతిదండన కలుగుతుంది. అందుకోసమే మనం ఆలోచన చేయాలి పిల్లరా. ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. అందుకోసమే ప్రకటన గ్రంథంలో రాయబడ్డది 6వ అధ్యాయము 10వ వచనంలో,
వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులైన ప్రతిదండనక చేయకుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. చూడండి, పరదేశంలో ఉన్నవారి కోసం, పరదేశంలో ఉన్నవారు మన నిమిత్తం వాళ్ళు ఏం చేస్తారంటారా, రిక్వెస్ట్ చేస్తారు. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎన్ని రోజులు ఇంకా ఉండాలి తీర్పు, ఇందాక తీర్పు తీర్చకయుందవు. వాళ్ళు వినరు. మేము కూడా చెప్పాము, వాళ్ళు మమ్మల్ని చంపేశారు అని విశ్రాంతిలో ఉన్నవారు నాదా సత్యస్వరూపి అనే వారికి మరి మొరపెడుతున్నారు. పిల్లరా, సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకుందో మా రక్తం నిమిత్తం భూనివాసులకు, భూమి మీద ఉన్న వారికి తీర్పు తీర్చంటున్నాడు. ప్రతి దండనక చేయకుందుము అంటే ప్రతి దండన చేయక ఉందవు అని బిగ్గరగా కేకలు వేసి చెప్తున్నారు. పిల్లరా, పరదేశంలో ఉన్నవారి కోసం, పరదేశంలో ఉన్నవారు మన కోసము రిక్వెస్ట్ చేస్తున్నారు. వారు వినరు, వారు మొండివారు, వారు వినరు, సువార్తను వినరు, వారు వినక చంపేవారు. అందుకోసమే వారికి తీర్పు తీర్చు అంటున్నారు. అందుకోసమే తీర్పు తీర్చుము అంటున్నారు పిల్లరా. అందుకోసమే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం, ఆయన తీర్పులు సత్యములు న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసులకు రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరియు రెండవసారి వారు ప్రభువును స్తుతించిరి అనిరి. చూడండి పిల్లరా, మరి చూడండి, మనం ఆలోచన చేయాలి. లేఖనాలను బట్టి ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్య ఆయన తీర్పు తీర్చి తన దాసులను రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేయును. చూడండి పిల్ల, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు సువార్తను గురించి ఎంతోమంది ఆటకాలు ప్రకటిస్తున్నారు. ఆటకాలను బట్టి వారికి ప్రతిదండన ఉంటుంది. అందుకోసమే ప్రతిదండన ఎప్పుడండి? సువార్తకు లోబడిన వారికి, సువార్తను విని దాన్ని అనుసరించి జీవించని వారికి. సత్క్రియలను అనుసరించి జీవించని వారికి. సత్క్రియలను అనుసరించి జీవించాలి. అలాంటి జీవితం జీవించాలి. అలాంటి జీవితం కలిగి ఉన్నప్పుడే ప్రతిదండన అనేది తప్పుతుంది. ప్రతిదండన ఎప్పుడు ఉంటుంది? సువార్తకు లోబడక ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తా ఉంటే ఆత్మ సంబంధం లోబడకుండా. మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఈ లోకంలో ఏం చేశాడు? క్రైస్తవుడు పొందుకోవాల్సినది ఏంటి? బహుమానమా, జీతమా, లేక ప్రతిదండన? ఆ బహుమానము, క్రైస్తవుడు పొందుకున్న ఆ బహుమానము, ఉచితముగా పొందుకున్న ఆ బహుమానమును మనము కాపాడుకోవాలి. ఆ బహుమానం పొందాలని పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. మరి జీతం పొందుకోవాలని జీతం ఎప్పుడు తీసుకుంటామండి? ప్రతి పనివాడు జీతానికి పాత్రుడు. మనం పనివారముగా ఉన్నాము, సువార్తను ప్రకటించే వారముగా ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆ సువార్తను ప్రకటించే వారముగా ఉన్నాము. ఆ సువార్తను ప్రకటిస్తే యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే మనకు జీతం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఆ జీతము పొందుకోలేక మనం ఏదో నామకార్థంగా జీవిస్తే ప్రతిదండన యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు మన మరణం వరకు, యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ప్రతిదండన అంటే నిత్య నరకము. పురుగు చావదు, అగ్ని ఆరదు, పాతాళము. అందుకోసమే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెట్టేవాడు సాతాను ఉన్నాడు. ఆ సాతానుడు శరీరాన్ని ఉప్పొంగిస్తాడు. తిని తాగు సంతోషించు, ఇదే జీవితం అని శరీరానికి ఆశలు కల్పిస్తాడు. అందుకోసమే ఆ ప్రతిదండన నుంచి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అలాంటి పరిస్థితిలో మనం ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. మరి మనం ఆలోచన చేయాలి. అందుకోసమే పిల్లారా, మనము సత్క్రియలు చేయుటకు మరియు వాటి యందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. అలాంటి పరిస్థితిలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి పరుగు పందెంలో పరిగెత్తుదురు గారు అందరూ ఒకరే బహుమానం పొందరని మీరు ఎరగరా? చూడండి పిల్లరా, మరి మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆ పనిలో మనం జాగ్రత్తగా భయంతో మన రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఆ బహుమానాన్ని పొందడానికి మనం పరిగెత్తాలి. జీతం పొందడానికి మనం కష్టపడాలి. లేకుంటే ఈ రెండు పొందుకోలేకుంటే ప్రతిదండన. మరి చూడండి పిల్లలు, సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు అని లేఖనం చెప్తుంది. అందుకోసమే అలాంటి పరిస్థితుల్లో ఉండకుండా
మరి దేవుని కృపను మనము నిర్లక్ష్యం చేయకుండా ఆ దేవుని కృపలో మహిమ నుండి అధిక మహిమకు అధిక ఘనత నుండి అధిక ఘనకు ఎదుగుతూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని కృప చూడు, దేవుని కృపా మాధైశ్వర్యము. ఆ దేవుని కృపా మాధైశ్వర్యమును బట్టి చూడండి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి ఎంత గొప్ప బహుమానం మనకు ఉన్నా కూడా ఆ బహుమానాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆ బహుమానాన్ని పొందుకునే వారంగా ఉన్నామా? మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే ఆ జీతం పొందుకునే వారంగా ఉన్నా, సత్క్రియలు చేసేవారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఈ రెండు చేయని వారు ప్రతిదండన అనేది ఉన్నది. ఆ ప్రతిదండనను పొందుకుంటావా? ఆ బహుమానం పొందుకుంటావా? జీతం పొందుకుంటావా? ఈ రెండింటిని ఏది పొందుకుంటావో ఈ రెండింటిని మీ ముంగట్నే ఉన్నాయి పిల్లరా. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు క్రైస్తవుడు పొందుకోవలసినది ఏంటి? బహుమానమా, జీతమా, ప్రతిదండన అనే అంశము నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితం కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.